అందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనము నూతన నెలలోకి ప్రవేశించాము. క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల డిసెంబర్. అవునా? చాలా సంతోషం మనకి, ఎందుకంటే యేసయ్య బర్త్డే సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా జరుగుతున్నాయి. మనం కూడా ఇక్కడ చేసుకుంటాం. దేవుని స్తోత్రం. మంచిది. మనం ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలుగా ప్రభా నీ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నాం తండ్రి. ఇంతవరకు నాయన పాటల్లో, ఆరాధనలో మీరు తోడి నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో తండ్రి, ఎగ్జామ్స్లో ప్రభా నూరంతల ఫలమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే జాబ్స్ కొరకు చూస్తున్నారో తండ్రి, వారికి మంచి జాబ్స్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఫిలిప్పు 4:19 ప్రకారము దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరము తీరుస్తామని చెప్పిన దేవుడవు. అయ్యా, వారి యొక్క ప్రతి అవసరంలో అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం ప్రకారము వారి యొక్క హృదయ వాంఛలను ప్రభా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, వారికి బయటికి వెళ్తుండగా వారి చుట్టూ అగ్ని కంచె వేసి మీ కృపలో భద్రపరచుకోండి. నాయన, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నిలబడి నన్ను ప్రభా మీ శిలువ చాటున మరుగుపరుచుకుని నేడు మాకు మా అందరికీ కావలసినటువంటి వర్తమానము తండ్రి మీరే మాకు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనుషులు అందరూ బాగున్నారు కదమ్మా? ఇప్పుడు డిసెంబర్ నెల ఎన్నో తారీఖు? 1వ తారీఖు వచ్చేసింది. అయితే ఈ డిసెంబర్ నెలలో మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉంటాయి. అవునా కదా? కొత్త బట్టలు కొనుక్కోవడము, అవునా? ఇంకా స్టార్ పెట్టుకోవడము, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా. పిండి వంటలు వండుకోవడము, ఇవన్నీ ఉంటాయి. మంచిది. అవన్నీ కొత్త బట్టలు కొనుక్కోవడం తప్పు కాదు. పిండి వంటలు వండుకోవడము తప్పు కాదు. దేవుని స్తోత్రం. అయితే ఇవి మాత్రమే కాకుండా ఇంకా మనము చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటి ఆ పని? మనం ఏం చెయ్యాలి ఈ క్రిస్మస్ సందర్భంగా? అట్లీస్ట్ నార్మల్ టైంలో అయినా మనము చెయ్యాలి ఈ పని. ఎప్పుడు చేయాలి? ఒకవేళ మనము నార్మల్ టైంలో చేయకపోయినప్పటికీ తప్పకుండా ఈ నెలలో మనం చేయాలి. చూద్దాం ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 16వ వచనం. దయచేసి బైబిల్ తీసుకుని వచ్చిన వారు బైబిల్ తీయవలసిన కోరుచున్నాను. లేకుంటే మీ ఫోన్లో బైబిల్ యాప్ ఉన్నా పర్వాలేదు. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు, పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు, చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. హల్లెలూయా. దేవుడు అంట ఆదికాండంలో మనము గమనించినట్లయితే 2 గొప్ప జ్యోతులను చేశాడు. ఒకటి పగటిని ఏలుటాకు, రెండవది రాత్రిని ఏలుటాకి. ఏంటి పగటిని వేలేది? సూర్యుడు. పగటిని వెలుగునివ్వడానికి సూర్యుని చేశాడు. రాత్రి వెలుగునివ్వడానికి చంద్రుడిని చేశాడు. వాడితో పాటు నక్షత్రాల కొన్నిటిని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. మనం గమనించినట్లయితే దేవుడు సూర్యుడిని సృష్టించాడు. అవునా? దేవుడు సూర్యుడిని
సృష్టించాడు, చంద్రుణ్ణి సృష్టించాడు, అవునా కదా? కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడు సృష్టించిన వాటిని నువ్వే దేవుడు అంటున్నారు. ఎస్ ఆర్ నో? అవునా కాదమ్మా? ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? జీవవాక్యము పగటిని వేలడానికి సూర్యుడిని సృష్టిస్తే, రాత్రిని వేలడానికి రాత్రి మనకి వెలుగు కావాలని చంద్రుణ్ణి దేవుడు సృష్టిస్తే, ఈ లోకం ఏమంటుందంటే సూర్యుడా నువ్వే నాకు దేవుడు, చంద్రుడా నువ్వే నాకు దేవుడు. ఇప్పుడు పౌర్ణమి మనం ఏం చేయాలి? పండగ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మా ఇంటి పక్కన ఒక ఆయన ప్రతిరోజు వెళ్ళి ఏం చేస్తాడంటే సూర్య నమస్కారం చేస్తూ ఉంటాడు. అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం నేను చూస్తూ ఉంటా బాత్రూమ్ నుంచి. సూర్యుని చూసి ఏదో చెప్తూ ఉంటాడు, ఆయనకి వినపడతాండి. కానీ దేవుడు ఎందుకు చేశాడంట? దేవుడు ఎందుకు చేశాడు? వెలుగునివ్వడానికి. నీకు వెలుగునివ్వడానికి సూర్యుడు చేశాడు, నీకు వెలుగునివ్వడానికి చంద్రుడు చేశాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే మనిషి కోసము సృష్టించిన వాటినే దేవుడిగా ఆరాధిస్తున్నారు. ఒక సూర్య చంద్రులు మాత్రమే కాదు, దేవుడు వాటర్ని క్రియేట్ చేశాడు, ఆ వాటర్ని కూడా దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. నీకు గాలి వేయడానికి కోసము చెట్లు క్రియేట్ చేశాడు, ఆ చెట్లను కూడా దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు. ఈవెన్ నువ్వు బ్రతకడానికి ఆక్సిజన్ పీల్చుకోవడానికి నీకు గాలి కావాలి కాబట్టి గాలి దేవుడు సృష్టించాడు. ఈ ప్రజలు ఏమంటున్నారు? గాలి కూడా దేవుడే, వాయుదేవుడు. అవునా కాదా? చెప్పండి. మీరంత సీరియస్గా చూస్తే నాకు డౌట్ వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడు దేని కొరకు సృష్టించాడు? మనిషి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషి సేఫ్గా ఉండాలి, తన పిల్లలు చీకటిలో ఉండకూడదని చంద్రుణ్ణి సూర్యుడిని సృష్టిస్తే ఈ ప్రజలందరూ వాటినే నువ్వే దేవుడు, నువ్వే దేవుడు, నువ్వే దేవుడు అంటున్నారు. నిజమైన దేవుడిని పక్కన పెట్టేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ క్రిస్మస్ సీజన్లో మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏమి చెయ్యాలి అనేది ఒకసారి చూద్దాం. మనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. ఎవరన్నా మైక్ తీసుకొచ్చావంటే కొంచెం అందరికీ అర్థమవుతుంది. అక్కడ పెట్టేశారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవుని స్తోత్రం. అందరూ దయచేసి నా వైపు చూడండి. జ్ఞానులు అంటున్నారు ఏమని? రాజుగా. చెప్పండి, రాజుగా పుట్టినవాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? రాజు. రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్. ఈ భూమి మీద రాజులు అనేవారు, ప్రభువులు అనేవారు అనేక మంది ఉన్నారు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే ఆ యేసయ్య మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానులు వచ్చి అంటున్నారు అక్కడ ఎవరో పుట్టారంట కదా యేసయ్య అని అనడం లేదు. ఏమంటున్నారు? యూదులు రాజుగా పుట్టినవారు ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళందరూ ఎవరు? చెప్పండి అమ్మా. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించిన అందరూ ఎవరు? ఆటోమేటిక్గా నీ DNA మారిపోతుంది, నీ కులం మారిపోతుంది. దేవుని స్తోత్రం. నువ్వెవరంటే రాజవంశంలోకి షిఫ్ట్ అయిపోతావు.
అంతకు ముందు నువ్వు అన్యజనుడిగా ఉన్నప్పుడు నువ్వే కులమైనా కావచ్చు, ఏ గోత్రమైనా కావచ్చు, వన్స్ నువ్వు జీసస్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వెవరంటే యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్వీన్. దేవుని స్తోత్రం. రాజవంశంలోకి షిఫ్ట్ అయిపోతాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? దేవుని స్తోత్రం. చదవక తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారంట. దేవుని స్తోత్రం. చూడండి, అక్కడ యేసు ప్రభు వారు పుట్టినప్పుడంట హేరోదు రాజు అక్కడ ఉన్న వారందరూ ఏమయ్యారంటే కలవరపడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీ హృదయంలో కనుక నిజంగా యేసుక్రీస్తు వారు పుడితే, నీ మనసులో యేసుక్రీస్తు వారు కనుక పుడితే నీ శత్రువుకి ఏమొస్తుందంటే కలవరం వస్తుంది. దేవునికి స్తోత్రం. మన హృదయంలో ఎవరు పుట్టాలా? యేసయ్య పుట్టాలి. లోకంలో పుట్టాడు ఆయన, ఇప్పుడు నీ హృదయంలో పుట్టాలా? మన హృదయంలో పుట్టాలా? మన హృదయంలో పుడితే శత్రువుకి తల పుట్టుకుంటుంది. ఎందుకంటే నిన్ను తాకాలి అంటే, నిన్ను చూసినప్పుడు నీ హృదయంలో, నీ మనసులో ఎవరు కనపడతారంటే యేసయ్య కనపడతాడు. దేవుని స్తోత్రం. శత్రువు పుడతాడా? శత్రువుని తాకడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం తర్వాత. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞానులను యేసయ్య దగ్గరికి నడిపించింది ఎవరండి? నక్షత్రము. దేవుని స్తోత్రం. అక్కడ ఉన్న వాళ్ళు జ్ఞానులే, అవునా కదా? సో అక్కడ ఉన్న వాళ్ళు జ్ఞానులైనప్పటికీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఎవరు అవసరం పడ్డారు? ఒక నక్షత్రం అవసరం పడింది. నక్షత్రం ఏం చేసిందంటే చూడండి, ఆ శిశువు ఉండిన చోటికి, అంటే
యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారో ఆ చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు ఏం చేసిందంటే నక్షత్రము ముందుగా నడిచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నక్షత్రం ఎవరో తెలుసా? నువ్వే. దేవునికి స్తోత్రం. మీ పక్కన చెప్పండి, ఆ నక్షత్రం నువ్వే అని చెప్పండి. అక్క నువ్వే అని చెప్పండి. సిస్టర్ నువ్వే నక్షత్రం. యు ఆర్ ది స్టార్. క్రిస్మస్ స్టార్ నువ్వు. దేవుని స్తోత్రం. ఎవరు? నువ్వే నక్షత్రం. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఈ లోకంలో చాలా మంది మేము జ్ఞానులము తెలివైన వాళ్ళమని అనేక మంది అనుకుంటున్న వారికి నువ్వేం చెప్పాలంటే, ఇదిగో లోక రక్షకుడు పుట్టాడు, లోక రక్షకుడు ఉన్నాడు, రాని తీసుకెళ్తానని నువ్వు ముందుండి వారు నడిపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రం ఏం చేసిందంట? వారికి ముందుండి నడిపించింది. హల్లెలూయా. నువ్వెవరంటే నువ్వు నడిపించే నక్షత్రానివి. అర్థమవుతుందమ్మా? ఈ లోకంలో అనేక మంది స్టార్లు ఉన్నారు, గొప్ప గొప్ప స్టార్లు ఉన్నారు. కానీ వారందరికన్నా గ్రేట్ హెవెన్లీ స్టార్ నువ్వే. గ్రేట్ హెవెన్లీ స్టార్ నువ్వెవరు? చెప్పండి. నేనే హెవెన్లీ స్టార్. చెప్పండి అమ్మా, మీరెవరు? హెవెన్లీ స్టార్ మీరు. దేవుని స్తోత్రం. అందరినీ ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్తారు. నువ్వు మాత్రం ఎక్కడ తీసుకొస్తావంటే లోక రక్షకుడైన యేసే దగ్గర తీసుకొస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రిస్మస్ టైంలో మనం చేయాల్సిన పని అదే. చూడండి, ఈ లోకానికి పగల్ని వెలుగునివ్వడానికి సూర్యుడు చేశాడు, సూర్యుడు నడిపించలేకపోతున్నాడు. అవునా? చంద్రుని చేశాడు, చంద్రుడు నడిపించలేకపోతున్నాడు. కానీ ఈ సూర్య చంద్రులు చేయలేని పని నీకు అప్పగించాడు ఒక నక్షత్రం లాగా. దేవునికి స్తోత్రం. ఎవరు చేయాలి పని? మనమే చేయాలి. అట్లీస్ట్ ఈ డిసెంబర్ టైంలో అయినా, ఈ క్రిస్మస్ టైంలో అయినా మనం నక్షత్రంగా మారిపోతాం. దేవుని స్తోత్రం. ఎంతమంది మారుతారు? దేవుని స్తోత్రం. ఈ నక్షత్రముగా మనం ఉండి ఏం చేయాలి? ముందుగా ఉండి నడిపించాలి. అక్కడున్న వాళ్ళు ఎవరంటే జ్ఞానులు. అవునా? జ్ఞానులే కదా. ఈ లోకంలో ఎంతమంది జ్ఞానులు అనుకోవడం లేదు. మాకు తెలుసు, మాకు తెలుసు, మాకు దేవుడు తెలుసు, మాకు ఎంతమంది తెలుసు, అంతమంది తెలుసు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము నిజంగా జ్ఞానులమ్మా. నిజమైన జ్ఞాని ఎవరంటే యేసుక్రీస్తు కోసం వెతుక్కుంటూ వచ్చేవాడే నిజమైన జ్ఞాని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ జ్ఞానులే ఇక్కడ. ఎందుకని? ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఈ నక్షత్రం ఏం చేసిందంటే యేసయ్యకు ముందుగా ఉండి నడిపించింది. ఇంకొక నక్షత్రం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. నక్షత్రములు 5వ అధ్యాయం 20వ వచనం. వెండి లాభము వారు తీసుకొనలేదు. వెండి లాభము వారు తీసుకోలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. నక్షత్రములు ఏం చేసినాయంట? ఆకాశము నుండి యుద్ధము చేసిన. చదవండి అక్క. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసేరాతో యుద్ధము చేసెను. ఎప్పుడైనా విన్నారండి నక్షత్రం యుద్ధం చేయడం? దేవుని స్తోత్రం. నక్షత్రములు ఆకాశము నుండి ఎవరితో యుద్ధము చేస్తున్నాయి అంటే సిసేరాతో యుద్ధము చేస్తున్నాయి. ఇక్కడ సిసేరా ఎవరు అంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ప్రజలు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు ప్రజలు, ఇదంతా స్టోరీ మనం చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. దేవుని ప్రజల మీదకి శత్రు సైన్యము అటాక్ చేయడానికి వస్తుంది. ఆ శత్రు సైన్యాన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు
ఆ శత్రు సైన్యానికి ఒక రాజుగా నాయకుడిగా ఎవరుంటారు అంటే సిసేరా ఉంటాడు. దేవుని స్తోత్రం. సో అక్కడ ఎవరు యుద్ధం చేస్తున్నారు? నక్షత్రములు యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ దేవుని బిడ్డల పక్షాన డెబోరా ఉంటుంది. డెబోరా ముందుండి యుద్ధం జరిపిస్తూ ఉంటుంది. అక్కడ సిసేరా వచ్చి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైము నక్షత్రం కూడా మేము కూడా ఉన్నాము, మా దేవుడి పక్షాన, మమ్మల్ని సృష్టించినటువంటి మా దేవుడి పక్షాన మేము కూడా యుద్ధము చేస్తామని నక్షత్రం యుద్ధం చేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీవు కూడా ఏం చేయాలి తెలుసా? నేను కూడా ఉన్నాను ప్రభు అని చెప్పాలా? ఏం చెప్పాలి? ప్రభు నేను కూడా ఉన్నాను, నేను కూడా నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగ బైబిల్లో నిలబడిన వారు అనేక మంది ఉన్నారు. మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి దావీదు మహారాజ్. అందరూ భయపడిపోతారు. ఏమంటాడు? నేనొక్కడే నేను ఉంటానని చెప్పి నిలబడతాడు. అక్కడ యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. సున్నతి లేని ఫిలిష్తీయులు నా ప్రజల ముందు ఎంతటి వారు వీళ్ళు అని దావీదు నిలబడతాడు. దేవుని స్తోత్రం. ఏలియా నిలబడతాడు. మనము ఆయన పక్షాన నిలబడాలి. అలా నిలబడినప్పుడు చరిత్రలో నిలిచిపోతావు, పరలోకములో గొప్ప బహుమానం పొందుకుంటావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్ టైంలో ప్రీతి పెట్టారా, మనము చేయాల్సిన పని ఇదే. కొత్త బట్టలు కొనుక్కుంటాం, సంతోషం. పిండి వంటలు చేసుకుంటాం, సంతోషం. ఓకే. కానీ నక్షత్రం ఏం చేసిందంటే, ఒక నక్షత్రము ఆయన దగ్గరికి నడిపించింది, ఇంకొక నక్షత్రము ఆయన కొరకు పోరాటం చేస్తూ ఉంది. మనము ఏం చేయాలంటే, మనము ఆయన దగ్గరికి నడిపించాలా. అవసరమైతే ఆయన కొరకు నేనున్నాను ప్రభువా అని నిలబడి పోరాటం చేసే పోరాట యోధుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి జనము నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన వాటిని, చెట్టుల్ని, పుట్టల్ని, పాముల్ని, కప్పల్ని, తేల్ని, జంతు రూపంలో ఉన్న వాటిని అన్నిటినీ ఆరాధిస్తున్నారు. అవునా? ఒకసారి మనం గమనించినట్లయితే, ఆది కాండంలో చదివినట్లయితే ఇవన్నిటినీ దేవుడే సృష్టించాడు. అవునా కదా? ఈ జంతువులన్నిటినీ దేవుడే సృష్టించాడు. ఈ జంతువులని, చెట్లన్నింటినీ దేవుడే సృష్టించాడు. ఈ నదులు ఇవన్నిటినీ ఉందా లేదా ఆది కాండంలో? అవన్నిటినీ దేవుడే సృష్టించాడు. కానీ ఏం చేస్తున్నారు? వాటినే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాటినే దేవుడు అంటున్నప్పుడు నువ్వేం చేయాలి? అమ్మ, అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నువ్వు వెళ్తున్న మార్గము సరైనది కాదు. అవన్నీ కూడా దేవుడు మన కోసం సృష్టించాడు. మనల్ని సృష్టించిన వాడు దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్దాం రా అని నక్షత్రం ఏ విధంగా అయితే ముందుండి నడిపించిందో నువ్వు కూడా నడిపించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది నడుచుకుంటూ వెళ్తా ఉంటే మన ముందు వెళ్తా ఉన్నారు. ఒక లోయ వచ్చింది. లోయ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాక అందరూ లోయలో పడిపోయి చనిపోతూ ఉన్నారు. నీ దగ్గరకు వచ్చాను, నువ్వు వచ్చావు ఆ లోయ దగ్గరికి. అర్థమవుతున్నాము? ఆ లోయ దగ్గరికి నువ్వు వచ్చావు, నువ్వు చూసావు. ఎలా చూసావంటే దేవుడు నీ కళ్ళు తెరిపించాడు. ఏం చేశాడు? దేవుడు నీ కళ్ళు తెరిపించాడు. నీకు తెలిసింది అదొక భయంకరమైనటువంటి లోయ. అది భయంకరమైన లోయ అని నీకు తెలిసినప్పుడు నువ్వు కూడా దూకేస్తావు దాంట్లోకి.
దూకవు. నీ వెనకాల వచ్చే వారికి ఏం చెప్తావు? రండి పక్క తప్పకుండా, నేను ఒక్కడిని పక్క తప్పకుండా, నేను ఒక్కదాన్ని పక్క తప్పకుండా, మీరు దూకుండా అంటావా? అన్నం కదా. ఏం చేస్తాము? ముందుకు వెళితే అక్కడ లోయ ఉంది, దాంట్లో పడితే తిరిగి రాము, దాంట్లోకి వెళ్ళొద్దు అని చెప్పి ఉన్నవారిని రక్షించుకుంటామా లేదా? దేవుని స్తోత్రం. బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ మా ముత్తాత దూకేశాడు, మా తాత దూకేశాడు, నేను కూడా దూకేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట? మా తాత దూకేశాడు, మా నాయన దూకేశాడు, నేను కూడా దూకేస్తా. అంటే వాళ్ళకి తెలియలేదు, వాళ్ళకి సువార్త ప్రకటించబడలేదు, లోకరక్షకుడు ఎవరు వారికి తెలియదు. నీ దగ్గరికి వచ్చే వరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీకు తెలిసింది. నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే, మన పూర్వీకుల ముందు వాళ్ళు తెలియక ఏదో చేశారు, అది కరెక్ట్ వే కాదు, అది రాంగ్ వే అని చెప్పి మనము వారి యొక్క కళ్ళు తెరవడానికి ప్రయత్నము చేయాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ నక్షత్రము చేసిన పని అదే. వాళ్ళు జ్ఞానులైనప్పటికీ కూడా వాళ్ళకి యేసుక్రీస్తు తెలియదు కాబట్టి ఈ నక్షత్రం ఏం చేసిందంటే నడిపించింది. అయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాముతో ఏమని వాగ్దానం చేస్తాడో తెలుసా? ద్వితీయోపదేశకాండము 1:10. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపజేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె దేవునికి స్తోత్రం. ఎవరంటే మనము? నేను చెప్పాను కదమ్మా, మీరెవరు? నక్షత్రాలు. మనం ఎవరమ్మా? నక్షత్రం. మిమ్మల్ని ఎలా చేస్తుందంటే ఆకాశ నక్షత్రాలు. మనం చేయాల్సిన పని ఏంటి? ముందుండి నడిపించాలా, అవసరమైతే యేసయ్య కొరకు యుద్ధము చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మందికి ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే యేసుక్రీస్తు దగ్గరికి ఈ లోకంలో ఉన్న ప్రజలు రాలేకపోవడానికి ప్రధాన కారణము భారతదేశంలో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 297 దేశాలు ఉన్నాయి. అవునా? 297 కంట్రీస్ ఉన్నాయి. ఈ 297 అంటే యావరేజ్గా నాకు తెలిసినంత వరకు ఈ 297 దేశాల్లో కొలపిచ్చి అత్యధికంగా నెంబర్ 1 పొజిషన్లో ఉండదు భారతదేశం. ఎంతమంది తెలిసిన విషయము? 297 దేశాల్లో కొలపిచ్చి, మత పిచ్చి అత్యధికంగా ఉన్నది నెంబర్ 1 పొజిషన్లో ఉన్నది భారతదేశం. భారతదేశంలోనే అత్యధికమైన కుల పిచ్చి ఉంది. దేవుడి దగ్గరికి రావడానికి భారతదేశంలో ఉండే ప్రధానమైన ఆటంకము కులము. ఎందుకంటే దేవుడిని నమ్ముకుంటే మతంలో దిగిపోయామంటారు. మతంలోకి దిగిపోయావు. ఫారిన్ మతం, ఫారిన్ దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడండి? ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు కదా. ఒకసారి ప్రపంచ పటము తీసుకోండి. ఇట్లా మీరు ప్రపంచ పటం తీసుకుంటే ఇజ్రాయెల్ దేశం కరెక్ట్గా వరల్డ్ మ్యాప్లో సెంటర్లో ఉంటుంది. గ్లోబ్ తీసుకొని చూడండి మీరు. గ్లోబ్లో సెంటర్లో ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. అంటే ఆయన భూభాగానికి సెంట్రల్ పాయింట్లో పుట్టాడు. ఎదురొస్తుందమ్మా? భూభాగానికి సెంట్రల్ పాయింట్లో పుట్టాడు. అంటే అర్థం ఏంటి? నేను ఈ భూమంతుడికి నేనే దేవుడిని, ఈ భూమంతుడికి నేనే రాజుని అని తెలియజేయడం కోసం మనం ఏం చేసామంటే ఆయన సెంటర్లో పుట్టాడు, మనం ఎక్కడో మూల కింద పుట్టాము. మనం ఎక్కడో గ్లోబ్కి కింద పుట్టి మనం ఏమంటామంటే ఆయన వేరే దేశంవాడు, వేరే దేశంవాడు.
ప్రపంచంలో అత్యధికముగా ప్రజలు ఉన్నారు. మతం ఏంటంటే ఓన్లీ క్రిస్టియానిటీ. అత్యధిక ప్రజలు ఉన్నటువంటి దేశము మతం ఏంటి? ఓన్లీ ఇక్కడ మాత్రమే, ఇక్కడ కొన్ని 2-3 దేశాలు మాత్రమే వేరే మతాలు ఉన్నాయి. కానీ మనం ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్, లండన్ ఇవన్నీ చూసుకుంటే వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తునే రక్షకుడిగా అంగీకరిస్తారు. చెట్టు తీసుకొచ్చి పూజ చేయమనుకో, పాగలాక వెంటలా నీకు చెట్టు కదా అంటారు వాళ్ళు. ఎవరు? లండన్, న్యూజిలాండ్, అమెరికా అనేక ప్రాంతాల్లో. మన వాళ్ళు తీసుకొచ్చి చెట్టుకి పసుపు కుంకుమ రాసి అక్కడ పేరు పెట్టామనుకో, పెద్ద క్యూ కడతారు. మహిమలు ఉన్నాయి. మొన్నే వెలిసింది. దేవుని స్తోత్రం. విమర్శించడం కాదు, ఇది సత్యం చెప్తున్నా నేను. అందుకే ఒక మాట ఉంటుంది, యెషయా గ్రంథం 1:3. యెషయా గ్రంథము 1:3. ఎత్తు తన కామాందు నెరుగును, గాడిద దేవుని స్తోత్రం. ఏంటంటమ్మా? ఎత్తుకి ఏం తెలుసు అంట? ఎత్తుకి యజమాని ఎవరో తెలుసు. గాడిదకి ఎత్తుకి యజమాని ఎవరో తెలుసు, గాడిదకి యజమాని ఎవరో తెలుసు. మనిషికి దేవుడు ఎవరో తెలియదు. తెలుసా? ఎత్తునే దేవుడు అంటారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుక. హల్లెలూయా. మీ ముందు నిలబడిన నేను కూడా ఒకానొక టైంలో అదే ఎద్దులకు పూజ చేసిన వాడిని, ఆ తోక తీసి ఎత్తు మీద పెట్టుకున్నటువంటి వాడిని. ఎందుకు తెలుసా? ఫాదర్ మదర్ ఆవు ఉంది కదా, ఆవు తెలుసు కదా, ఆవు తోక ఎత్తు మీద పెట్టుకునేవాడిని నేను. ఆవు మూత్రం తాగాను నేను. తెలుసా మీకు? గోమూత్రం అంటారు దాన్ని. ఇట్లా పెట్టుకుని తాగాను నేను. పుణ్యం వస్తుందని. అంటే ఇదంతా ఎందుకు అలా చేశామంటే, ఒకటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, మన ఫాదర్ వాళ్ళ ఫాదర్, అంతే కదా. ఇప్పుడు పిల్లల మీద ఎవరి మైండ్ సెట్ పనిచేస్తుంటే వాళ్ళ యొక్క ఫాదర్ మైండ్ సెట్ పనిచేస్తుంది, వాళ్ళ మదర్ యొక్క మైండ్ సెట్ పనిచేస్తుంది. ఎందుకు? వాళ్ళు ట్యూన్ చేస్తారు అట్లా. అవునా కదా? చిన్నప్పటి నుంచి మనకి ఏం ట్యూన్ చేస్తారు? ఏదంటే అది నీకు మొక్కాల, ఏదంటే అది మొక్కాల, అట్లా ట్యూన్ చేస్తారు. సడన్గా నువ్వు కేశవరావు దేవుడు అంటే అర్థం కాదు. దేవుని స్తోత్రం. ఎద్దుకి యజమాని తెలుసంట, గాడిదకి తెలుసంట. ఇంకా సూపర్ సీక్రెట్ ఏంటంటే, అదే ఎద్దుకి యేసయ్య ఎవరో తెలుసు, అదే గాడిదకి యేసయ్య ఎవరో తెలుసు. ఎందుకంటే అదే గాడిద నోరు తెరిచి మాట్లాడింది కదా. బైబిల్లో చూసుకున్నట్లయితే చెట్లన్నీ చప్పట్ల కొడుతున్నాయి ఉంటుంది. అంటే ఈవెన్ ఈ లోకంలో ఉన్నటువంటి చెట్లకు తెలుసు యేసయ్య దేవుడు అని. చెట్లన్నీ ఏం చేస్తున్నాయంట? చప్పట్లు కొడుతున్నాయి. దేవునికి స్తోత్రం. కానీ ప్రజలు వేరే వాటికి చప్పట్లు కొడుతున్నారు. దురదృష్టకరం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళందరినీ తిరిగి యేసయ్య దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది ఉందంటే, నీది, నాది, మనందరిది ఉంది. ఇప్పుడు మనమే ఈ క్రిస్మస్లో ఒక నక్షత్రముగా ముందుండి నడిపించాలి. ఏం చేయాలి? ఈ క్రిస్మస్లో మనమే నక్షత్రంగా ముందుండి నడిపించాలి. చాలామంది లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు మోక్షం కోసం. అక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది, ఇక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది. కానీ బైబిల్ చెప్తా ఉంది, రోమాపత్రిక 3:23. త్వరగా ముగించేస్తున్నాం, 10 నిమిషాలు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి అంటే ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు? అందరూ పాపము చేశారు. లేని వాళ్ళు ఎవరు? పాపం లేని వాళ్ళు ఎవ్వరు లేరు. దేవుడు అనుగ్రహించు మహిమ. దేవుడు అనుగ్రహించు మహిమ ఏంటి? పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు?
పొందలేకపోతున్నారు. పొందలేక వాళ్ళు మహిమ కొరకు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నారు. మీ ముందు నిలబడినటువంటి నేను భారతదేశంలో ఉన్న మెయిన్ టెంపుల్స్ అని తిరిగాను. మెయిన్ టెంపుల్స్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాదాపు 10-12 సార్లు తిరుపతి పోయాను నేను. ఎందుకు? ఎక్కడో నాకు మహిమ దొరుకుతుందని చెప్పి నేను వెతుకుతూ ఉన్నాను. హల్లెలూయా. కానీ ఏంటంట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు వారికి మహిమని ఇవ్వడానికి, కానీ ఎక్కడో వెతుక్కుంటూ ఉన్నారు. కానీ మనం ఏం చేయాలంటే, ఎక్కడో వెతుకుతున్నటువంటి వారిని యేసయ్య దగ్గరికి మనము ఒక నక్షత్రంలాగా తీసుకుని రావాలి. అందుకే అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 36వ వచనంలో మాట ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు, ఒక్క నిమిషం, యేసుక్రీస్తు చెప్పండి. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అంట? ఏంటండి, క్రిస్టియన్స్కి అంటారు అందరూ. క్రిస్టియన్స్కి అంటున్నారు కదా, క్రిస్టియన్స్కే యేసు ప్రభు అంటున్నారు కదా. వాక్యం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే క్రిస్మస్ పండుగ ఎవరు చేసుకోవాలి ఇప్పుడు? అమ్మా, అందరూ చేసుకోవాలి, అందరూ చేసుకోవాలి. కానీ ఏమైపోయిందంటే, క్రిస్మస్ పండుగ క్రిస్టియన్స్కి అన్నట్టు అయిపోయింది. అవునా? క్రిస్మస్ పండుగ క్రిస్టియన్స్కి అన్నట్టుగా అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఏంటంటే, నేను ఈ లోకంలోకి వచ్చింది అందరికీ ప్రభువుగా వచ్చాను. నేను అందరి కొరకు ప్రాణం పెట్టాను, అందరి కొరకు రక్తం చిందించాను. ప్రతి ఒక్కరూ నాకు కావాలా? అందరూ అంతటా మారు మనసు పొంది సిద్ధపడాలి. అప్పుడే నేను మళ్ళా తిరిగి రాబోతున్నానని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళా తిరిగి ఆయన వచ్చేటప్పటికి మనము సిద్ధపడాలి. మనతో పాటు మన బంధువుల్ని సిద్ధపరచాలా, మన కుటుంబాలను సిద్ధపరచాలా, మన స్నేహితుల్ని సిద్ధపరచాలా, మన ఇరుగు పొరుగు వారిని సిద్ధపరచాలా. అందరినీ మనం ఏం చేయాలి? సిద్ధపరచాలి, చెప్పాలి. యేసుక్రీస్తు అమ్మ కొందరికే కాదు, ఆయన అందరికీ ప్రభు. చూడండి, ఒకరోజు నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి నన్ను ఇక్కడ ఈరోజు ఈ విధంగా నిలబడి వాక్యం చెప్తానంటే, నాకు ఎవరో సువార్త ప్రకటించే కదా, నాకు ఎవరో ఒకరు సువార్త ప్రకటించబట్టి ఆ సువార్త నేను వినడం వల్ల, నా కళ్ళు తెరడం వల్ల నేను యేసయ్య నిజమైన దేవుడిని అంగీకరించి, అయ్యో అనేక మంది నశించిపోతున్నారు, వారందరినీ కూడా నడిపించాలి యేసయ్య దగ్గరికి అని నేను ముందుకు రావడము జరిగింది. ఎవరో ఒకరు మాట్లాడి, ఎవరో ఒకరు వెళ్ళి చెప్పి వారిని నడిపించే రీతిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక మాట ఉంటుంది, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఇదేంటంటే బైబిల్లో ది గ్రేట్ కమిషన్. ఇది ది గ్రేట్ కమిషన్ అంటే ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనం. అట్లీస్ట్ మనము ఈ క్రిస్మస్ టైంలోనైనా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఏ పర్పస్తో ఆయన ఈ భూమి మీద జన్మించాడు, ఆ పరలోక రాజ్యము విడిచిపెట్టి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయన దగ్గరికి వస్తే ఏమి దొరుకుతుంది, ఈ జన్మ తర్వాత మనం ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటాము, ఏం చేస్తాము, అనేక విషయాలు మనం ఏమి చేయాలంటే వెళ్ళి చెప్పాలా. వాళ్ళు వింటారా వినరా అని దేవుడు చూసుకుంటాడు, మనకి సంబంధము
లేదు. మనము చెప్పాల్సిన పని ఏమిటంటే వెళ్ళి వాళ్ళకి ఈ లోకంలో ఒక రక్షకుడు జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నక్షత్రం ఏం చేసింది? ముందుగా వెళ్ళి నడిపించి అక్కడ వారిని వదిలేసింది వేసే దగ్గర. మనము చేయాల్సిన పని ఏంటంటే మనము కూడా వారందరినీ తీసుకొచ్చి నడిపించి వేసే దగ్గర నువ్వు విడిచిపెడితే ఆయనే చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ వెళ్ళి చెప్పినా కూడా కొంతమంది నమ్మరు. ఎందుకంటే నేనే మా వాళ్ళకి అనేక మందికి చాలామందికి మా వాళ్ళకే వెళ్ళి చెప్పాను. వెళ్ళినప్పుడు నిజమే యేసయ్య గొప్ప దేవుడు, మంచి దేవుడు, నిజమైన దేవుడు, అంతా ఓకే. కానీ తర్వాత మళ్ళా రొటీన్గా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. సో కాబట్టి మనము మళ్ళీ వాళ్ళు రొటీన్గా చేస్తున్నారని చెప్పి మనం డిసప్పాయింట్ అయిపోయి సువార్త ప్రకటించడం మానకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక స్టార్ లాగా మనం వెళ్ళాలి, చెప్పాలి. నమ్మితే ఏమవుద్ది, నమ్మకపోతే ఏమవుతుంది? 16వ వచనం. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి మనకి. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు. అంటే ఎక్కడ ఉంటాడు ఆయన? పరలోక రాజ్యము చేరతాడు. ఒకవేళ నమ్మని వానికి ఏమవుద్ది? వాళ్ళు ఎక్కడుంటారు? అంతే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కానీ మనము చేయాల్సిన పని ఏమిటంటే ఒక నక్షత్రం లాగా ముందు ఉండి నడిపించాలి. అంత మాత్రమే కాదు, యేసయ్య కొరకు మనము పోరాడే ఒక నక్షత్రం లాగా, అక్కడ సిసేరాతో ఏ విధంగా అయితే ఒక నక్షత్రం పోరాడటానికి సిద్ధముగా ఉందో ఆ రీతిగా మన ముందు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సమయంలో మనము చేయాల్సినటువంటి ప్రధానమైన పని ఇదే. ఇంకొక వచనం ఉంటుంది. యాక్చువల్గా నిజమైన క్రిస్మస్ ఎప్పుడు చేస్తారు అనేది ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త చదువుకుందాం ఒకసారి. కాదు, లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. బైబిల్లో ఉన్న క్రిస్మస్ చూద్దాం ఒకసారి. ఇదొక్కడి చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకంలో ఎప్పుడు సంతోషమంట? ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకంలో సంతోషం. అంటే ఒక పాపి రక్షించబడ్డాడు అంటే అర్థం ఏంటంటే ఆ పాపి హృదయంలో యేసయ్య పుట్టాడు. పాపి హృదయంలో ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టాడు. పాపి హృదయంలో యేసయ్య పుట్టినప్పుడే పరలోకంలో క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఒక పాపిని గనక నువ్వు నడిపించి ఒక పాపి హృదయంలో యేసయ్య పుట్టేలాగా నువ్వు చేసావంటే అది నిజమైన క్రిస్మస్. నీకే కాదు, పరలోకంలో కూడా నిన్ను బట్టి సంతోషిస్తారు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ పండుగ ఎప్పుడంటే నువ్వు నక్షత్రం లాగా వారిని నడిపించినప్పుడు, ఆ పాపి హృదయంలో యేసయ్య పుట్టినప్పుడు. పాపి హృదయంలో యేసయ్య పుడితే పరలోకం సంతోషంతో గంతులు వేస్తుందంట. నిన్ను బట్టి నన్ను బట్టి పరలోకం సంతోషించాలి, ఆనందించాలి అంటే మనము ఏమి చేయాలంటే ఒక నక్షత్రంలాగా ముందుండి నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అట్లీస్ట్ ఈ క్రిస్మస్ సమయంలోనైనా కొంతమందినైనా మనము యేసయ్య దగ్గరికి ఒక నడిపించే నక్షత్రంలాగా
ఉందాం. ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? నేను నక్షత్రంలాగా, నేను ఒక నక్షత్రంలాగా ఉండి యేసయ్య దగ్గరికి అనేక మంది నడిపిస్తాను, ఒక పాపి హృదయంలో యేసయ్య పుట్టేలాగా నేను తీసుకొస్తానని ఎంతమంది అయితే ఈరోజు నిజంగా తీర్మానం తీసుకుంటారో మీ అందరి పట్ల దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు